చరిత్ర. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక న్యాయం అన్నది, ఒక ధర్మం అన్నది. మరి మన గౌరవ శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు అనేక సందర్భాలలో ఈ వర్గీకరణ సాధించుకునే క్రమంలో ఈ బహిరంగ సభలకు మేము వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆర్థికంగా పేదరికంలో మధ్య ఈ వర్గానికి ఎంతో ఆర్థికంగా చాలా వరకు సాధన చేశారు. మరి ఈ సందర్భంగా మాదిగ కమ్యూనిటీ తరఫున మరొక మారు మేము బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ 30 ఏళ్ల ఉద్యమంలో నాకు తెలిసి ఎక్కువగా మేలు పొందింది సమాజం. 2004లో ఒక మారు వర్గీకరణ అయింది, కొంత ఫలాలు అందాయి. మొన్న వర్గీకరణ అయింది, ఇంకా ఫలాలు చేతికి రాలేదు. కానీ 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎక్కువగా సమాజమే మేలు పొందింది. నేననేది ఒక ఎంఆర్పిఎస్ ఒక కులం మీద ఇది ఏర్పాటు అయితే అవ్వచ్చు, కానీ కాలక్రమేణా ఉద్యమంలో అది రూపాంతరం చెందుతూ సమాజం మొత్తానికి ఒక సోషల్ మూవ్మెంట్ తీసుకొచ్చింది. అణచివేతకు గురైన అణగారిన కులాలన్నీ ఈ ఎంఆర్పిఎస్ ప్రామాణికం చేసుకుని వారి ఆత్మగౌరవం చాటేందుకు, వాళ్ళ హక్కులు చాటేందుకు దళిత జాతులు ఉండే ఉపకులాలు, ఎస్టీలలో ఉండే ఉపకులాలు, బీసీలలో ఉండే ఉపకులాలు, చివరికి ఓసీలలో ఉండే ఈ రెడ్డి పరివారం